మానవ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో శారీరక వికాసానికి ఆటలు అంతే ముఖ్యమని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు పాఠ్య ప్రణాళికతో పాటు ఆటలను కూడా భాగం చేయవలసిన అవసరం ఉందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీం బాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ వ్యాయామ విద్య క్రీడా సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరం అవుతున్నారని, గతంలో నిత్యం వ్యాయామం ఆటలు ఉండేవని, ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారే తప్ప వ్యాయామం చేస్తున్న దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల బడుల్లో ఆట స్థలాలు లేవని, వ్యాయామ ఉపాధ్యాయులు అందుబాటులో లేరని అన్నారు. ప్రతి పౌరుడు శారీరకంగా దృఢంగా మానసికంగా ధైర్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలని, విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి మక్కువ పెరిగితే ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని మానసిక ధైర్యం అలవడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ 4th సిటీలో స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. భవిష్యత్తు ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. చదువుతో పాటు ఆరోగ్యంపై విద్యార్థులు దృష్టి సారించాలని, సద్గుణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. రోజుకో గంట వ్యాయామానికి కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ సొసైటీ ఫర్ పీస్ అధ్యక్షుడు దక్షిణ కొరియా ప్రొఫెసర్ డాక్టర్ లీ జంగ్యంగ్, ముంబై ఫిజికల్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ దీపక్ సేఠి, ఇక వాసవి అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ ఎం ఆనంద్ కుమార్, వాసవి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్వి రమణ, వివిధ దేశాల అథ్లెట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ 2025 హాస్టల్ at వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. I extend my heartfelt gratitude to the International Federation of Physical Education, Fitness and Sports Science Association and all our academic partners for bringing together this esteemed gathering of experts, educators and athletes to discuss the advancement of sports and physical education. We begin by reflecting on the visionary words of India's first Prime Minister, Pandit Jawaharlal Nehru, who recognized that the true strength of nation lies in its human resources. He believed that to build an esteemed, enlightened society, education must go beyond academic knowledge. It must also emphasize physical well-being. This wisdom remains just as relevant today as it was then. To nurture a thriving and dynamic nation, we must ensure the holistic development of our citizens physically, mentally and emotionally. A well-balanced education system should seamlessly integrate physical education with academic learning. This was highlighted by institutions such as the Kotari Commission and the Ishwar Bhai Patel Committee, both of which strongly advocated for physical education as an essential part of school curriculum. These recommendations emphasized that sports and exercise are just extracurricular activities but fundamental to a child's development and future success. However, a major challenge remains while we study health and fitness in textbooks. We often fail to translate this knowledge into real life. It is not enough to teach about nutrition, disease prevention and mental well-being. We must actively
incorporate these principles into the daily routines of our children. Exercise, yoga and sports should be an integral part of the school curriculum from primary education to university. As all of you know, the present scenario of the state and also the country is ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం పాలముదిర చోలైలోని సోలమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆలయాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తమిళనాడులోని తిరుచెండూరు సుబ్రహ్మణ్య స్వామి, పళని అరుల్మిగు దండాయుధపాణి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని దూబగుంట గ్రామంలో పారిశుద్ధ కార్మికులను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించారు. మేము ఎంఆర్ఓకి విఆర్ఓకి అర్జీలు పెట్టాము సార్. నా పెన్షన్ ఆగిపోయింది, నా బియ్యం కార్డు ఆగిపోయింది. పెన్షన్ ఇస్తారు కదా, నాకు ఆగిపోయింది సార్. ఇది రెండు తీసుకోండి, ఇది తీసుకోండి. ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ప్రతిమన చెప్పండి, అది స్ట్రక్చర్ చేసి ఎక్కడా లేకుండా అందరూ చేయాలి. కనుక వెరిఫై దిగుబడి ఏం లేదు సార్. నెలకు ఒక సంవత్సరం ఒక గ్యాలరీ చేశారు. ఉన్నాయి సార్. ఆ తోటలో ఆర్గనైజ్ చేశాను. నాన్నగారు సార్, నాన్నగారు పక్షవాతం
6 సంవత్సరాల నుంచి మంచాల్లో ఉంది సార్. ఇది పెరాలసిస్ 58% ఉంది సార్. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్. ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్. కానీ టెంపరీ ఫిజికల్ టెంపరీ అని చెప్పేసి మనకి ఇంకా ఏం రాలేదు సార్. బ్రెయిన్ స్ట్రోక్ డిజబిలిటీ టెంపరీ డిజబిలిటీ కాబట్టి 15% ఉంది సార్. బట్ ఇట్ వోంట్ ఎలిజిబుల్ ఫర్ ద 15% సార్. ఇట్ టెంపరీ కాబట్టి 6 ఇయర్స్ నుంచి సేమ్ ఇదే. ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000. దీన్ని 6,000 ఇవ్వలేరా ఫిజికల్ అంటే? సదరంలో ఇట్ ఇస్ 58% సార్. దట్ ఈస్ ఆల్సో రీసెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల టెంపరీ డిజబిలిటీ సార్. పర్మనెంట్ డిజబిలిటీలో 58 మోర్ దెన్ 50% విల్ బి, మోర్ దెన్ 80% విల్ బి ఎంటైటిల్డ్ సార్. సార్ చూడండి ఇడు అంతే 6,000 ఇవ్వండి. ఎగ్జిబిషన్ డైరెక్షన్ రికార్డ్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేంటి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఎక్కడ? పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి చంద్రాయు స్వామి దర్శనం చేసుకున్నారు. ఓకేనా? టెంకాయను పూలు లైటింగ్ ఇచ్చిన అంత మళ్ళీ దానికోసం మేము తరాల నుంచి చేసుకున్నాం. ఓకేనా సార్ 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 అయితే వేరే మేడం కాబట్టి దొబ్బుతారు, ఖచ్చితంగా దొబ్బుతారు. సార్ ఉంటే తప్పరు, మేడం ఉంటే దొబ్బుతారు. ఆత్మకూరు 15 ఫిబ్రవరి 2025 స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఆత్మకూరు సత్రం సెంటర్లో తడి చెత్త, పొడి చెత్త, హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో స్థానికులతో ప్రతిజ్ఞ చేయించిన రాష్ట్ర దేవాదాయ ధర్మశాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. కవర్లు, గాజు సీసాలు పైకి చూపించు, గాజు సీసాలు, టూత్పేస్టు, పౌడరు, ఆయిల్ డబ్బాలు, పనికిరాని గుడ్డ ముక్కలు, చెప్పులు, బ్యాగులు, వాటర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్, వాటర్ కూల్ డ్రింక్స్ బాక్సులు, సబ్బు, షాంపూ, గుట్కా బిస్కెట్ కవర్లు, పాడైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పనికిరాని పుస్తకాలు, అట్టలు, అట్టపెట్టెలు, బల్బులు, ట్యూబ్లైట్లు, ఇనుము, స్టీలు డబ్బాలు, కోడిగుడ్డు తొక్కలు, ఎముకలు, అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు పొడి చెత్తగా
బ్లూ రంగు డబ్బాలో పొల్లని స్వభావం కలవి మాత్రమే వేయవలసిందిగా బ్లూ డబ్బాకి ఇచ్చి ఉన్నాం అందరికీ కూడాను. అలానే ఎర్ర రంగు డబ్బాలో గృహ సంబంధ ప్రమాదకర వ్యర్థాలు రకములు ప్రమాదకరమైనవి వాడిన సిరంజులు చూపించివేయండి. వాడిన సిరంజులు, పాత బ్యాటరీలు, వాడిన పెయింట్ డబ్బాలు, బ్రష్లు, పాత మందులు, స్ప్రేలు, సెంటు డబ్బాలు, నెయిల్ పాలిషు, క్రిమి సంహార మందులు, బ్యాండేజీలు ఉన్నాయి చూడదు. ఇవి మొదలైనవి మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఇంటింటికి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైనవి బ్లూ, ఆకుపచ్చ డబ్బా, ఎర్ర డబ్బాలు 6 గ్యారంటీలు అమలుకై చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రదర్శన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించింది. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండలం పోలారం గ్రామ పంచాయతీ బొంబాయి తాండా నుండి పోలవరం, కొమరారం, ఎల్లాపురం, తొంట బాలుతాండా, మాణిక్యారం గ్రామాల్లో భారీ బైక్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మాధవ్, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని, అందుకే ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, మోకాల రమేష్, మోకాల కృష్ణ, ఎట్టి నరసింహారావు, నాయకులు చింతా ఉదయ్, పూనెం కోటన్న, జోగ కాంతారావు, బుఖ్యా మంగ్య, బానోత్ సంతు, వాంకుడోత్ శ్రీను, తుడుం శ్రీను, వాంకుడోత్ రవి, జోగా కృష్ణ, కుంజ నరసయ్య, కల్తీ సీతారాములు, హర్జ, సరోజిని, మోడెం వెంకన్న, పందిర్లపల్లి వీరన్న, లక్ష్మ, పూనెం రాంబాబు, ఇరప పగడన్న, భానోతు మాలు, బోడా మోహన్, గుగులోతు శ్రీను, పడితి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు. నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల కాలనీలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. ఉద్యోగాలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు. ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. 100 రోజులు కాదు, 14 నెలలు గడిచిపోయాయి. అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి స్థితిలో లేదు. ఇట్లాంటి స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు, దగా చేశావు. ఇప్పటికైనా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తమ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ గ్యారంటీని అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 కాదు 7వ గ్యారంటీని కూడా ఇస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది, అట్లాగే కేసులు పెడుతున్నది, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులుండవు, నిర్బంధం ఉండదనేటువంటి చెప్పాడు. కానీ ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు, మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నాడు, పూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. మొత్తం బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకి ఎక్కడా తేడా లేదు. నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వ్యవహరించు, ప్రజాస్వామికంగా వ్యవహరించు, 6 డిమాండ్లని అమలు చేయమని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాణిక్యారం వరకు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. అమలు చేయాలి 6 గ్యారెంటీలు.
20 తారీఖున హైదరాబాద్లో జరిగేటటువంటి బహిరంగ సభ, ఈ బహిరంగ సభ ఉద్దేశం ఏంటిదంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటిది మన పార్టీ గత 14 నెలల నుంచి కూడా పరిస్థితి, ప్రభుత్వం పరిపాలన అధికారంలోకి వచ్చింది, కొంత టైం ఇద్దామనేటువంటి పద్ధతిలో ఆగినాం. 14 నెలలైనా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి, ఎక్కడేసిన గొంగెడి అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజానీకానికి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇదే కాదు, సుమారు 76 సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా బూర్జు పార్టీలు అనుసరించేటువంటి విధానాలను చూడండి. అడ్డగోలి వాగ్దానాలు చేస్తూ అమలు కానటువంటి హామీలు ఇస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పాలకవర్గ పార్టీలు ఇప్పటి వరకు కూడా ఈ మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో కూడా పేదవాడి సమస్య ఎప్పటిలాగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి మార్గం మన ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారానే సాధించుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఈ 50 సంవత్సరాల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటాల ద్వారానే ఈ రోజు అభివృద్ధికి తీసుకొచ్చిన చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిది. అందులో భాగంగా మనం ఈ నెల 19వ తారీఖు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. దళితుడిని కిడ్నాప్ చేశాడని పక్కా ఆధారాలున్నాయి కాబట్టి వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారు. విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు, అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఖమ్మం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ, ఇవాళ ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చని పంట పొలాలతో ఉన్న ఈ ప్రాంతం ఇవాళ నీళ్ళివ్వకుండా ఎండబెట్టడం, యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రావడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, రైతు భరోసా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి ఆధ్వర్యంలో మొత్తం నాయకులందరినీ కూడా కలుసుకోవడం సంతోషకరం.
మరి వాళ్ళ ఏ కార్యకర్తను అడిగినా ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ అందాల్సినటువంటి ఏ ఒక్క పథకం అందకపోవడం, పైగా నిన్న మొన్నటి వరకు పచ్చని పంట చేలుగా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టేటటువంటి పరిస్థితి రావడం, మళ్ళా యూరియా బస్తా కోసం లైన్లు కట్టేటటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితిని సవరించాలి. ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయాలి, రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నకరేకల్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ముందు నుండి ఉద్యమంలో ముందున్నారు, పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా గుండె ధైర్యంతో ఉండండి, మీకు అండగా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒంగోలు అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్. ఒంగోలులోని ట్రాన్స్కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ లో ఉదయం అల్పాహారం చేసి నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు మున్సిపల్ శాఖ డైరెక్టర్. క్యాంటీన్ లో ఆహారం చాలా బాగుందన్నారు. అలాగే క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్న సంపత్ కుమార్ క్యాంటీన్ సిబ్బందికి జీతాలు టైంకి అందుతున్నాయా అని విచారించారు. క్యాంటీన్ కు అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు సంపత్ కుమార్ ఐఏఎస్.